కానీ మళ్ళీ ఇంకా లేట్ అయిపోతా ఉంది. వాళ్ళే వస్తారు. ఓకే సార్. So, good morning all of you. Welcome to day 5 session. So today is the day 5 as per our schedule. So I am sharing my screen సార్ right కొంచెం now. మైక్ కొంచెం దూరంగా పెట్టుకోండి. Yes sir, yes sir. Okay. ఇప్పుడు clear. I will explain a previous slot లో ఎవరికైనా డౌట్ ఉంటే 1-2 minutes అడగొచ్చు. ఓకే. సో డే 5 షెడ్యూల్ లో మనకి సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ ఎక్స్ప్లెనేషన్ అనే కాన్సెప్ట్ ఇవాళ చూస్తాం. సో మ్యాట్లాబ్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఇనీషియల్ గా. బికాజ్ మ్యాట్లాబ్ విండోలో మనకి కమాండ్స్ ఇవన్నీ వీటి మీద ఎక్కువ ఫోకస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి సిమ్లింక్ లో లైబ్రరీ బ్రౌజర్ లేకుండా మనం ప్రాజెక్ట్ ని డిజైన్ చేయలేం. ఆర్ ఎనీ సిస్టమ్ ని, ఏ అప్లికేషన్ అయినా కూడా మనం డిజైన్ చేయాలంటే కంపల్సరీ జస్ట్ సిగ్నల్ బ్రేకేజ్ అయింది. ఐ ఆడిబుల్? Yes, sir. ఓకే 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 సార్. సో ఈ సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ లో టోటల్ టూల్ బాక్సెస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఈ టూల్ బాక్సెస్ ఏమేమి టూల్ బాక్సెస్ ఉంటాయి, సిమ్లింక్ రిలేటెడ్ గా ఆల్రెడీ మెయిన్ మన ఎలక్ట్రికల్ కోర్ సబ్జెక్ట్స్ లో ఉండే బ్లాక్స్ ఏమేమి కవర్ అవుతాయి ఇందులో, ఇవన్నీ కూడా ఈ సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దాని సో మనకి మ్యాట్లాబ్ ఎంటర్ చేయగానే మనకి ఇట్లా మ్యాట్లాబ్ విండో ఓపెన్ అవుతుంది. ఆ మ్యాట్లాబ్ విండో ఓపెన్ అయినప్పుడు ఆల్రెడీ మ్యాట్లాబ్ లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మీకు ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఏమేం ఫంక్షనాలిటీస్ ఉంటాయి ఇవంతా కూడా, కమాండ్ విండో అండ్ వర్క్ స్పేస్, కమాండ్ హిస్టరీ, ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మనం సిమ్లింక్ లోకి ఎట్లా వెళ్తాం, సిమ్లింక్ విండోలోకి ఎలా వెళ్తాం అనేది వెల్కమ్ సార్. మీ చేస్తాం ఏంటి.
వాయిస్ బ్రేక్ అవుతుందా సార్? బాగా. ఓకే. సిగ్నల్ కొంచెం ఫ్లక్చుయేషన్ ఉన్నట్టుంది. యాక్చువల్‌గా ఒక కాలేజ్ వాళ్ళకి మొత్తానికి ఈరోజు ల్యాబ్ ఎగ్జామ్స్ అంట. వాళ్ళేం ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ ముందు చేసినా మనం క్యాన్సిల్ చేసేవాళ్ళం. వాళ్ళు నియర్లీ 35 మెంబర్స్ ఉన్నారు. అవును సార్. అవును. ఎస్ సార్. ఎనీవన్ రిప్లై? వాయిస్ బ్రేక్ అవుతుందా? ఆడిబుల్ గానే ఉందా? క్లియర్ గా ఉందా? హరీష్ రెడ్డి మైక్ ఆఫ్ చేయమ్మా. హరీష్ రెడ్డి. కాలేజీకి క్లాస్‌లో ఉన్నట్టున్నారు. సార్? దూరంగా ఉన్నానా? సార్. ఓకే. సెషన్ టోటల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో రిప్రజెంటేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సాఫ్ట్వేర్ ని ఆ టూల్ బాక్సెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఏంటి అనేది టోటల్ గా. వెల్కమ్ టు MATLAB Simulink training session. So for today's session, we have to discuss the basic representation of Simulink software. That is, we have to discuss about the basic concept of Simulink and the library browsers available in Simulink. సో ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను మ్యాట్లాబ్ మెయిన్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మెయిన్ పేజ్ ఏదైతే కనబడుతుందో ఆ మెయిన్ విండోలో ఉన్నాను ఇప్పుడు నేను ఇక్కడ. సో ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ ఆల్రెడీ మీరు మ్యాట్లాబ్ నేర్చుకుని ఉండొచ్చు కాబట్టి సో ఆ మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ మెయిన్ విండోలో ఉన్న మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కమాండ్ విండో అని ఉంది కదా. సో ఈ కమాండ్ విండోని యూజ్ చేసుకుని మ్యాట్లాబ్ లో వర్క్ ఎక్కువ జరుగుతుంది. సో కమాండ్ విండోలో బై గివింగ్ కమాండ్స్, సో ఈ కమాండ్ విండోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ కమాండ్ విండోలో మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమాండ్స్ ఇవ్వడం ద్వారా మనకి కావాల్సిన మ్యాట్లాబ్ ఫంక్షన్స్ అనేవి రన్ చేసుకోవచ్చు. సో ఈ కమాండ్ విండోలో ఇక్కడ ఇనీషియల్ లెవెల్లో కొన్ని వీడియోస్ నేర్చుకోవడానికి కొన్ని వీడియోస్ సపోర్టింగ్ ఉంటాయి. నెక్స్ట్ డెమోస్ ఉంటాయి. అండ్ హౌ టు స్టార్ట్ మ్యాట్లాబ్ కమాండ్ విండో ఆర్ మ్యాట్లాబ్ యూసేజ్ గురించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి. Next, MATLAB desktop keyboard shortcuts such as Ctrl+S are now. In addition, many keyboard shortcuts have changed for working purpose across the desktop. So to customize keyboard shortcuts, use preferences. From there, you can also restore previous default settings by selecting R2009A Windows default set. సో ఇక్కడ కొన్ని బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చాడు, ఎట్లా యూజ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇక్కడ ఓవరాల్ గా. సో మీరు ఆల్రెడీ ఇక్కడ ఐడియా ఉన్న కాన్సెప్ట్ ప్రకారం బై గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ బై గివింగ్ కమాండ్స్ వీ కెన్ గెట్ ద అనాలిసిస్ ఆర్ వీ కెన్ గెట్ ద అవుట్పుట్ అని మీకు అందరికి ఐడియా ఉంటుంది. సో ఇన్పుట్ అనేది మనం కమాండ్స్ రూపంలో ఇచ్చి అవుట్పుట్ ను కూడా కమాండ్ ఫామ్ లో ఆర్ మ్యాట్లాబ్ ఆర్ మ్యాట్రిక్స్ ఫార్మాట్ అని చెప్తున్నాం కదా. సో మ్యాట్లాబ్ అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను 10 అనేది ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఇక్కడ టైప్ చేశాను ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఆ కమాండ్ అది రీడ్ చేసింది. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అది ఫస్ట్ ఒక ఫెచింగ్ అండ్ డీకోడింగ్ ఫార్మాట్ లో కంప్లీట్ చేసుకుంది అనాలిసిస్. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు
10 ఇచ్చాను. సో b ఈజ్ ఈక్వల్ టు 10 అనేది కూడా అది అక్కడ కంప్లీట్ చేసింది సైకిల్, నెక్స్ట్ సైకిల్లో. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను. ఆటోమేటిక్ గా నాకు సి ఈజ్ ఈక్వల్ టు 20 అనేది కంప్లీట్ అయింది ఇక్కడ పారామీటర్. నెక్స్ట్ ఇంకొక సైకిల్లో మళ్ళీ ఏ ప్లస్ బి అనేది ఎగ్జిక్యూట్ ఫెచ్చింగ్ అవ్వకుండా ఏ ప్లస్ బి అన్నాను కాబట్టి ఆటోమేటిక్ గా నాకు ఓవరాల్ గా ఇప్పుడు దీనికి మ్యాట్రిక్స్ డ్రా చేస్తే పక్కన ఏమవ్వాలి, ఆటోమేటిక్ గా మ్యాట్రిక్స్ ఫామ్ లో కనబడుతుంది మీకు. ఓకేనా? సో ఇట్లా ఏ బి వాల్యూ ఇచ్చాను, నాకు సి అనేది ఈ రెండింటి యొక్క వాల్యూని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడిగితే కనుక సి ఈజ్ ఈక్వల్ టు 20 అనేది ఇక్కడ తీసుకుంటుంది. సో ఇట్లా ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని మనం బై యూజింగ్ కమాండ్స్ ద్వారా మ్యాట్లాబ్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు క్లియర్ స్క్రీన్ కావాలంటే సిఎల్ఆర్ అన్డిఫైన్డ్ వేరియబుల్ అని చెప్పింది. నాకు క్లియర్ స్క్రీన్ అక్కడ నాకు ఆప్షన్ కావాలి అనుకుంటే ఓవరాల్ గా అన్డిఫైన్డ్ ఫంక్షన్. సో బికాజ్ అక్కడ నేను అవి ఇచ్చిన వేరియబుల్ అనేది దాని ఫాంట్ దాని కమాండ్ లెవెల్ కి సరిపోలేదు ఓవరాల్. ఓకేనా? సో కమాండ్ అనేది అక్కడ ఒక్క టర్మ్ రాంగ్ ఇచ్చిన కమాండ్ అక్కడ ఓవరాల్ గా మనకి అది రెడ్ కలర్ ఇండికేషన్ లో కనబడుతుంది. సో అక్కడ సిఎల్ఆర్ అనేది మనం నార్మల్ సి లాంగ్వేజ్ వీటిల్లో సిఎల్ఆర్ ఎస్సిఆర్ అని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ దానికి సిఎల్సి షార్ట్ కట్. సో సిఎల్సి ఇస్తే టోటల్ గా మొత్తం అంతా వెళ్ళిపోతుంది ఆపరేషన్. సో ఇట్లా ఇదర్ ఏ ప్లస్ బి కానీ ఎనీథింగ్ ఏ ప్లస్ బి కండిషన్ కానీ ఏ మైనస్ బి కండిషన్ కానీ. సో ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వెల్స్ తీసుకుంది కాబట్టి ఏ ఎంత బి ఎంత అనేది. సో ఏ ప్లస్ బి చేసినా సరే నాకు డైరెక్ట్ గా 20 అనేది తీసుకుంటున్నాం. సో ఇట్లా డిఫరెంట్ మ్యాథమెటికల్ అనాలిసిస్ చేయడానికి మనకి మ్యాట్లాబ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఆ మ్యాథమెటిక్ తర్వాత ఈ పక్కన వర్క్ స్పేస్ అని చూడండి. సో వర్క్ స్పేస్ లో మీరు ఏం చేశారు వాల్యూ అనేది ఒకసారి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ 10 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు నాకు ఏ ప్లస్ బి చేశాను కాబట్టి ఆటోమేటిక్ గా టోటల్ ఇక్కడ మనం ఏం వర్క్ చేసాం అనేది ఇక్కడ అంతా కూడా కనపడుతూ ఉంటుంది టోటల్ గా. అండ్ నెక్స్ట్ ఇది కమాండ్ వర్క్ చేశాను. క్లియర్ సిఎల్ఆర్ సిఎల్సి ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చాను. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 10, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇట్లా ఏం చేశాను అనేది ఇక్కడ నా కమాండ్ హిస్టరీలో నేను ఏ కమాండ్ ఇచ్చాను అనేది ఇక్కడ కమాండ్ హిస్టరీలో లోడ్ అవుతూ ఉంటుంది. అండ్ వర్క్ స్పేస్ అనేది ఓవరాల్ గా ఇక్కడ జరుగుతున్న వర్క్ అంతా కూడా ఇక్కడ కనబడుతూ ఉంటుంది వాల్యూస్ అండ్ దాని నేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ వర్క్ ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది కరెంట్ ఫోల్డర్ లో. అంటే ఏమేమి యూజ్ చేసుకుంటున్నాం, ఎన్ని ప్రాజెక్ట్స్ ఎట్ అ టైం ఓపెన్ చేసాం, సింగిల్ ప్రాజెక్ట్ ఆర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, అవన్నీ కూడా ఇక్కడ కరెంట్ ఫోల్డర్ లో ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా మెయిన్ మనం ఇప్పటిదాకా చూసిందంతా కూడా ఏంటంటే మ్యాట్లాబ్ విండోలో చూసినట్టు. మ్యాట్లాబ్ విండోని యూజ్ చేసుకుని ఎట్లా వర్క్ చేయాలి ఇదంతా కూడా ఈ విండోలో మొత్తం అంతా మీకు కమాండ్ విండోలో ఎక్కువ వర్క్ ఉంటుంది మనకి చేసేదంతా కూడా. అండ్ కమాండ్ విండో కాకుండా ఇంకా మిగతా ఆప్షన్స్ అయితే కనుక ఈ ఫైల్లో నువ్వు టోటల్ గా సేవ్ చేసుకోవడం, ఓకేనా, డేటాని ఇంపోర్ట్ చేయడం, వర్క్ స్పేస్ లోకి డంప్ చేయడం, ఇట్లాంటి ఫంక్షనాలిటీస్ అన్ని కూడా ఇక్కడ మ్యాట్లాబ్ లో కనబడతాయి. అండ్ ఎడిట్ ఆప్షన్స్, డీబగ్గింగ్ ఆప్షన్స్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి అంటే కనుక అయితే డైరెక్ట్ దీన్ని కూడా క్లిక్ చేసి మనం న్యూ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా కొత్త విండో ఓపెన్ అవుతుంది ఓవరాల్ గా. నెక్స్ట్ ఏదైనా ఫోల్డర్ బయట ఉంది, ఆల్రెడీ సేవ్ చేసిన ఫోల్డర్ బయట వేరే ఫోల్డర్ లో కానీ డెస్క్టాప్ మీద కానీ ఉంటే కనుక దాన్ని ఈ ఓపెన్ అన్న కాన్సెప్ట్ తోటి డెస్క్టాప్ మీద ఉందా, పీసీలో ఉందా, అది ఎక్కడ ఉందా అనేది దాని దగ్గరికి వెళ్ళి మనం ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఇక్కడ యూజ్ అవుతూ ఉంటాయి ఓవరాల్ గా.
ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ స్లైడ్స్ లో చెప్పినట్టు సిమ్లింక్ ని ఎట్లా ఓపెన్ చేయాలి. సో సిమ్లింక్ సాఫ్ట్వేర్ ని మనం 2 వేస్ లో ఓపెన్ చేస్తామని చెప్పాం. సో ఆ సిమ్లింక్ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేయడం ఎట్లా అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఫస్ట్ చెప్పినట్టు ఒకటి కమాండ్ విండోలో సిమ్లింక్ అని టైప్ చేయడం ద్వారా సిమ్లింక్ విండోలోకి వెళ్ళడం. నథింగ్ బట్ ఇక్కడ ఈ కమాండ్ విండోలో ఏదైతే ఉందాక ఏ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో వాల్యూ, బి ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో వాల్యూ అని ఎట్లా ఇచ్చామో అట్లా ఇక్కడ ఈ కమాండ్ విండో స్క్రీన్ ఏదైతే మీకు కనబడుతుందో ఈ విండోలో సిమ్లింక్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే కనుక మనం సిమ్లింక్ ఆ విండోలోకి ఎంటర్ అవుతాం, సిమ్లింక్ సాఫ్ట్వేర్ లోకి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి, సిమ్లింక్. ఇలా సిమ్లింక్ అని టైప్ చేసి SIMULINK సిమ్లింక్ అని టైప్ చేసి ఎంటర్ చేయడం ద్వారా సిమ్లింక్ విండోలోకి ఎంటర్ అవుతాం ఓవరాల్ గా. ఇట్ టేక్ సమ్ టైమ్, సెకండ్స్ టైం తీసుకుంటుంది, కొంత సెకండ్స్ టైం తీసుకుని సిమ్లింక్ విండోలోకి వెళ్తుంది ఇది. బికాజ్ హై డేటా యూజింగ్ సాఫ్ట్వేర్ ఇది, మనకి నంబర్ ఆఫ్ టూల్ బాక్సెస్ ఉంటాయి. సో వాటన్నిటిని ఓవరాల్ గా సమరైజ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. సో సిస్టమ్ ప్రాసెసర్ స్పీడ్ ని బట్టి కూడా సెకండ్స్ నుంచి ఆ సెకండ్స్ లో ఎంత సెకండ్స్ లో ఓపెన్ అవుతుంది అన్నది ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే మనకి ఫస్ట్ ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వెంటనే మనకి ఫస్ట్ ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ మ్యాట్లాబ్ సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత, సో దీంట్లో ఆ లైబ్రరీ బ్రౌజర్ ఇస్ ఏ సెట్ ఆఫ్ టూల్స్. సో నంబర్ ఆఫ్ టూల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఈ టూల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనబడుతున్నాయి. సో ఈ బ్రౌజర్ యూజ్ చేసుకుని మాత్రమే మనం సిమ్లింక్ లో వర్క్ చేయడానికి జరుగుతుంది. అక్కడ కమాండ్ విండో అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, ఇక్కడ ఈ సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి పాయింట్ కూడా చెప్పాలి. నేను ఆల్రెడీ ఒక మెథడే చెప్పాను, నథింగ్ బట్ 2 వేస్ లో నేను సిమ్లింక్ ఓపెన్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఇది ఒక మెథడ్. నేను ఇప్పుడు ఇందాక ఏం చేశాను, కమాండ్ విండోలో సిమ్లింక్ అని టైప్ చేయడం ద్వారా నేను సిమ్లింక్ లైబ్రరీలోకి ఆర్ సిమ్లింక్ బ్రౌజర్ లోకి ఎంటర్ అవ్వచ్చు అనేది ఒకటి చెప్పాను. సో రెండోది ఇక్కడ ఈ కార్నర్ లో ఈ ఐకాన్ ఉంది చూడండి, మా కర్సర్ పాయింట్ మూవ్ అవుతుంది. ఈ ఐకాన్ సింబల్ ఏదైతే ఉందో అది ఆ మ్యాట్లాబ్ విండోలో కూడా ఉంటుంది. ఈ ఐకాన్ సింబల్ దీన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా, దీన్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా కూడా మనం సిమ్లింక్ విండోలోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఒకసారి దీనికోసం నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మెథడ్ ఇక్కడ సిమ్లింక్ అని టైప్ చేయడం ద్వారా ఎంటర్ అవ్వచ్చు. రెండోది ఇందాక చూపించిన ఐకాన్ ఇదిగోండి ఇక్కడ ఉంది, మ్యాట్లాబ్ విండో ఇది మనం ఉన్నది ఇప్పుడు. సో ఈ మ్యాట్లాబ్ విండోలో ఈ టోటల్ ఈ ఫైల్ సేవింగ్ ఆప్షన్స్, ఓపెన్ ఫోల్డర్ ఆప్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఒక ఐకాన్ కనబడుతుంది. ఓకేనా. సో అక్కడ కర్సర్ ని దాని మీద ప్లేస్ చేయగానే మీకు సిమ్లింక్ అని కూడా హైలైట్ అవుతుంది. సో మీరు ప్లేస్ చేసిన కర్సర్ ని ప్లేస్ చేసిన ఐకాన్ అనేది సిమ్లింక్ ఐకాన్ అనేది కూడా అక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా నాకు సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది, సేమ్ ఇందాకడది. ఆర్ ఇంకొక మెథడ్, కమాండ్ విండోలో సిమ్లింక్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే కనుక నాకు ఈ సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ లో ఐదర్ ఎంటర్ సర్చ్ టర్మ్, మీకు ఏదైనా ఈ టోటల్ టూల్స్ లోంచి అది ఎక్కడుందో, అది ఏ టూల్ లో ఉందో, ఏ బ్లాక్ లో ఉందో నేను వెతుక్కోవడం కష్టం అవుతుంది అనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ సెర్చ్ టర్మ్ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేసి మీకు కావాల్సిన ఐటమ్ ని సెర్చ్ చేసి చూడొచ్చు. అది నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను మీకు ఎట్లాగనేది. నెక్స్ట్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ బ్లాక్స్ అనేవి మీ ఆపరేషన్ బట్టి, మీ ప్రాజెక్ట్స్ ని బట్టి మోస్ట్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో కామన్లీ యూజ్డ్ బ్లాక్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో కామన్లీ యూజ్డ్ బ్లాక్స్ అండ్ కంటిన్యూస్ బ్లాక్స్, డిస్కంటిన్యూటీ బాక్స్ అండ్ డిస్క్రీట్ టూల్ బాక్స్, లాజిక్ అండ్ బిట్ ఆపరేషన్స్ టూల్ బాక్స్, లుకప్ టేబుల్స్, math operations,
model verification toolbox, model wide utilities, ports and subsystems, signal attributes toolbox, signal routing, sinks, sources, user defined functions, additional math and discrete functions toolbox. సో ఇట్లా డిఫరెంట్ టూల్ బాక్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇందులో ఉన్న టర్మ్స్ కామన్లీ యూజ్డ్ బ్లాక్స్ అనేది ఇక్కడ ఫస్ట్ది, కంటిన్యూస్ బ్లాక్స్ అనేవి ఇక్కడ సెకండ్ది. సో ఇక్కడ ఈ నేమ్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇవన్నీ కూడా దీని మీద క్లిక్ చేస్తే వచ్చినాయి. నెక్స్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏరోస్పేస్ ఇంజనీర్ అయితే కనుక ఏరోస్పేస్ రిలేటెడ్ గా నేను అప్లికేషన్ కానీ ప్రాజెక్ట్ కానీ డిజైన్ చేయాలంటే ఇక్కడ ఈ పక్కన ఈ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఈ ప్లస్ సింబల్ ని ప్రెస్ చేస్తే సో దీంట్లో ఉన్న టూల్స్ ఏమేంటి అనేది కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చుయేటర్స్, ఏరోడైనమిక్స్, యానిమేషన్, ఎన్విరాన్మెంట్, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో ఇవన్నీ కూడా నాకు ఇక్కడికి వచ్చేస్తున్నాయి. యాక్చుయేటర్స్, aerodynamics, animation, environment, equations of motion, flight parameters, GNC, mass properties, propulsion ఇట్లా. సో ఈ టోటల్ టూల్ బాక్సెస్ లో ఉన్న ఇంటర్నల్ సబ్ టూల్స్ ఏంటి అనేవి ఇప్పుడు ఇందులో మనకి హైలైట్ అయి కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ టూల్ బాక్స్ అనేదాన్ని నేను ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను అనుకోండి. ఇన్స్ట్రుమెంట్ టూల్ బాక్స్ లో ఏమేమి ఉంటాయి, క్వరీ ఇన్స్ట్రుమెంట్, సీరియల్ కాన్ఫిగరేషన్, సీరియల్ రిసీవ్, సీరియల్ సెండ్, టీసీపీ ఐపీ రిసీవ్, ఇట్లా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అనేవి ఈ టూల్ బాక్సెస్ ని యూజ్ చేసుకుని చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఈ సిమ్ పవర్ సిస్టమ్స్ అనేది కూడా ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ సిమ్ పవర్ సిస్టమ్స్ లో ఏమేమి టూల్స్ ఉంటాయి, అప్లికేషన్ లైబ్రరీస్ అనేవి ఇందులో ఉంటాయి, సోర్సెస్ ఉంటాయి, ఎలక్ట్రికల్ సోర్సెస్, ఎలిమెంట్స్ ఉంటాయి, ఆర్ఎల్సి కానీ మిగతావన్నీ కూడా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. ఎక్స్ట్రా లైబ్రరీలో కొన్ని సపరేట్ మాడ్యూల్స్ ఉంటాయి, మెషిన్స్, మెజర్మెంట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ గైడ్. సో ఇట్లా మేజర్ అన్ని కూడా ఈ సిమ్ పవర్ సిస్టమ్స్ లో కవర్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ లైబ్రరీస్ క్లిక్ చేశారు అంటే కనుక డిస్ట్రిబ్యూటెడ్ రిసోర్సెస్ లైబ్రరీ, ఎలక్ట్రిక్ డ్రైవ్స్ లైబ్రరీ, ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్, ఇది ఆల్రెడీ మీకు మనం చెప్పాను, ఫ్యాక్స్ అంటారు లేటెస్ట్ టాపిక్. ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో యూజ్ చేసుకుని ఏసీని ఇంకొంచెం ఫ్రీక్వెంట్ గా పంపడం. అండ్ హెచ్విడిసి అని కూడా చెప్పాను మీకు, హై వోల్టేజ్ డిసి సిస్టమ్స్ అని. సో ఈ హై వోల్టేజ్ డిసి సిస్టమ్స్ కూడా ఎలా యూజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఇందులో కనబడతాయి. అండ్ మెషిన్స్ నేను ఐకాన్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. సో మెషిన్స్ సెలెక్ట్ చేస్తే కనుక మెషిన్స్ ఐకాన్ నేను సెలెక్ట్ చేసి ఆ విండోని ఎంటర్ చేయగానే అసింక్రోనస్ మెషిన్స్ పర్ యూనిట్ సిస్టమ్ అండ్ ఎస్ఐ యూనిట్ సిస్టమ్, DC machine, discrete DC machine, excitation system, generic power system, hydraulic turbines and governors, machine measurement systems, multi-band power system, permanent magnet synchronous generator, simplified synchronous machine, single phase asynchronous, steam turbine and governor, stepper motor, switched reluctance motor, సింక్రోనస్ మెషిన్ పర్ యూనిట్ సిస్టమ్, ఇది ఎస్ఐ యూనిట్ సిస్టమ్. సో ఇట్లా మెషిన్స్ బ్లాక్ నేను ఓపెన్ చేయగానే ఇలా డిఫరెంట్ మెషిన్స్ అనేవి నాకు ఇక్కడ టూల్స్ ఈ టూల్ బాక్సెస్ లో లైబ్రరీ టూల్స్ లో అవైలబుల్ అవుతున్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ సోర్సెస్ లో ఏమేమి ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ సోర్సెస్ బ్లాక్ నేను డబుల్ క్లిక్ చేసిన తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఏసీ కరెంట్ సోర్స్, ఏసీ వోల్టేజ్ సోర్స్, బ్యాటరీ, కంట్రోల్డ్ కరెంట్ సోర్సెస్, కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్సెస్, డీసీ వోల్టేజ్ సోర్స్ అండ్ 3-phase ప్రోగ్రామబుల్ కంట్రోలింగ్ అండ్ 3-phase సోర్సెస్. సో ఇట్లా సిమ్ పవర్ సిస్టమ్స్ లో మెయిన్ అప్లికేషన్స్ అన్ని కవర్ అవుతా ఉంటాయి. అండ్ ఎలిమెంట్స్, సర్క్యూట్ బ్రేకర్, కనెక్షన్ బోర్డ్స్, distributed parameter lines, grounding connection, grounding transformer, linear transformer, multi-winding transformer, mutual inductance, neutral, parallel RLC branch, series branches, parallel RLC branches ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అండ్ సాచురబుల్ ట్రాన్స్ఫార్మర్, 3-phase సర్క్యూట్ బ్రేకర్, 3-phase లోడ్, 3-phase ఫాల్ట్, ఇట్లా పవర్ సిస్టమ్ రిలేటెడ్ గా
ఉన్న మెథడ్స్ అన్ని ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ ఇవన్నిట్లో కూడా ఇందులో ఉంటాయి సిమ్ పవర్ సిస్టమ్స్. సో ఇట్లా ఈ టూల్స్ లో నాకు టోటల్ అన్ని కూడా అవైలబుల్ అవుతున్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సిమ్స్కేప్ అని ఉంది. సిమ్స్కేప్ లో ఏమేమి ఉన్నాయి? ఫౌండేషన్ లైబ్రరీ, సిమ్ డ్రైవ్ లైన్, సిమ్ ఎలక్ట్రానిక్స్, సిమ్ హైడ్రాలిక్స్, సిమ్ మెషిన్, సిమ్ మెకానిక్స్, యుటిలిటీస్. సో ఇట్లా ఈ టూల్ బాక్సెస్ అన్నిటిని కూడా మీరు ఓపెన్ చేస్తే కనుక టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అవైలబుల్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇందులో కనబడతా ఉంటాయి. ఎంబెడెడ్ ఐడిఈ. ఐడిఈ అంటే ఏమని చెప్పాను? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఎంబెడెడ్ ఐడిఈ అని ఉంది కదా. సో ఎంబెడెడ్ ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లింక్. ఎంబెడెడ్ అంటే ఏం చెప్పాను? పుట్టింగ్ సాఫ్ట్వేర్ ఇంటూ హార్డ్వేర్. ఒక హార్డ్వేర్ కిట్ ని ఏదన్నా డిజైన్ చేసి దాంట్లో మీరు సాఫ్ట్వేర్ ని కనుక డంప్ చేయగలిగితే, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ని దాంట్లో ఇన్స్టాల్ చేసి రన్ చేయగలిగితే దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. సో ఆ ఎంబెడెడ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా ఇక్కడ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. సో నేను మళ్ళీ ఫస్ట్ చెప్పిన దాని దగ్గరికి వస్తున్నాను. సిమ్లింక్ బ్లాక్స్. ఆ సిమ్లింక్ బ్లాక్స్ లో కామన్లీ యూజ్డ్ బ్లాక్స్ ఏంటని, రెగ్యులర్ గా యూజ్ చేసే బ్లాక్స్, కామన్ గా యూజ్ చేసే బ్లాక్స్ ఏంటనేవి ఇందులో ఉంటాయి. సో వీటిల్లో బస్ క్రియేటర్స్ కానీ, బస్ సెలెక్టర్ కానీ, కాన్స్టెంట్ ఇండికేషన్ కానీ, మక్స్ కానీ, డిమక్స్ కానీ, గెయిన్ వాల్యూ ఇవ్వడానికి కానీ, గ్రౌండింగ్ ఇవ్వడానికి కానీ, ఇంటిగ్రేటర్, లాజికల్ ఆపరేటర్స్, ప్రొడక్ట్ చేయడం అంటే మల్టిప్లై చేయడం. సో ఇట్లా స్కోప్. స్కోప్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మీకు ఈ ఉన్న కామన్ యూజర్ బ్లాక్స్ లో. బికాజ్ ఈ స్కోప్ అనే దాని ద్వారా మాత్రమే మన అవుట్పుట్ ని చెక్ చేయడానికి అవుతుంది. సో ఈ స్కోప్ అనేది మనకి కంపల్సరీ ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఈ స్కోప్ ని యూజ్ చేయడం ద్వారా మనం సిస్టమ్ యొక్క అవుట్పుట్ ని చెక్ చేస్తాం. వేవ్ ఫామ్ లో చూస్తామన్నాం కదా, వేవ్ ఫామ్ ఫార్మాట్ లో మనం అవుట్పుట్ ని వెరిఫై చేస్తామని చెప్పాము. సో ఈ స్కోప్ లో మనం ఓవరాల్ గా వేవ్ ఫామ్ ని అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. సో ఈ స్కోప్ అనేది ఇంపార్టెంట్ అవుట్పుట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. అంటే మీరు ఏ సిస్టమ్ ని కనెక్ట్ చేసినా దానికి ఎండింగ్ లో ఈ స్కోప్ ని కనెక్ట్ చేస్తారు. సో దానికోసమే దీన్ని కామన్లీ యూజ్డ్ బ్లాక్స్ అన్న దాంట్లో యూజ్ చేశాడు. అండ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ లో డెరివేటివ్, ఇంటిగ్రేటర్, పిఐడి కంట్రోలర్స్, స్టేట్ స్పేస్ అనాలిసిస్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనాలిసిస్, ఓకేనా, ఈ వేరియబుల్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఇచ్చాడు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. మనం ఏదైనా రిలేటెడ్ మ్యాథమెటికల్ అనాలిసిస్ ఇందులో చేస్తే కనుక, ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకుంటే కనుక. అండ్ నెక్స్ట్ డిస్కంటిన్యూటీస్. సో డిస్కంటిన్యూటీస్ లో కూడా కొన్ని టైప్ ఆఫ్ పారామీటర్స్ అనేవి ప్లేస్ చేశాడు. రిలే రిలేటెడ్ గా క్వాంటైజర్, డెడ్ జోన్స్, రేట్ లిమిటర్ ఇలాంటి ఫంక్షనాలిటీస్ అని ఇందులో ఉంటాయి. లాజిక్ అండ్ బిట్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా చేస్తుంటే కనుక, సో బిట్ క్లియర్, బిట్ సెట్, బిట్ వైజ్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, ఇవి వీటి రిలేటెడ్ గా ఉండేవి ఇవన్నీ కూడా ఈ లాజికల్ అండ్ బిట్ ఆపరేషన్స్ లో ఉంటాయి. అండ్ మ్యాథ్ ఆపరేషన్స్ మీరు ఓపెన్ చేసుకుంటే కనుక, మ్యాథ్ ఆపరేషన్స్ లో కూడా మ్యాథమెటికల్ అనాలిసిస్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. టోటల్ గా సమ్మేషన్ కానీ, ప్రోడక్ట్ చేయడం కానీ, గెయిన్ వాల్యూని డివైడ్ చేయడం, ఓవరాల్ గా సబ్ట్రాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్ని కూడా ఈ మ్యాథ్ ఆపరేషన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అట్లా ప్రతి టూల్ బాక్సెస్ లోని ఏమేమి ఉన్నాయి అనేది కూడా మీరు ఐడియా ఉండాలి. అంటే సో టూల్ బాక్స్ లో దాని నేమ్ ప్రకారం ఈ రిలేటెడ్ టూల్స్ అనేవి అందులో అవైలబుల్ ఉంటాయి అనేది ఒకటి మీకు ఐడియా ఉండాలి. అండ్ పోర్ట్స్ అండ్ సబ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక, పోర్ట్స్ కానీ సబ్ సిస్టమ్స్ కానీ ఎలా డిజైన్ చేయాలి, అంటే ఒక మెయిన్ సిస్టమ్ కి ఒక ఇంటర్నల్ సబ్ సిస్టమ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ సిగ్నల్ అట్రిబ్యూట్స్, సిగ్నల్ రూటింగ్, సింక్స్. సింక్స్ లో కూడా మనకి ఈ స్కోప్ అనేది కనబడుతుంది. ఇందాక కామన్ యూజ్డ్ బాక్స్ లో కనపడింది. అండ్ ఈ స్కోప్ తర్వాత ఫ్లోటింగ్ స్కోప్ తీసుకుంటే కనుక ఆ ఫ్లోటింగ్ వాల్యూ అంటే వేరియబుల్ అయ్యే ఫ్లోటింగ్ రిలేటెడ్ వాల్యూస్ అన్ని కూడా ఈ ఫ్లోటింగ్ స్కోప్ లో కనబడుతూ ఉంటాయి. అదే డిస్ప్లే ని కనెక్ట్ చేశారు అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ స్కోప్ లో నాకు 230 volts సైనసాయిడ్ సిగ్నల్ అనేది కనపడుతుంది అనుకోండి. అదే లైన్ కి నేను డిస్ప్లే కనెక్ట్ చేస్తే ఆ 230 volts అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఇండికేషన్ డైరెక్ట్ గా డిజిటల్ డిస్ప్లే కింద కనబడుతుంది. గ్రాఫ్ ప్లాటింగ్ లో ఈ XY గ్రాఫ్ ని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అన్న రిలేటెడ్ అప్లికేషన్స్ లో, అంటే నాకు గ్రాఫ్ ప్లాటింగ్ లో కావాలి అనుకుంటే కనుక ఈ XY గ్రాఫ్ ఇండికేషన్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటాం నా ఇన్పుట్ పారామీటర్స్ ఆర్ అవుట్పుట్ పారామీటర్స్ కి.
ఇవన్నీ కూడా సింగ్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ లో ఉంటాయి. అండ్ సర్వీసెస్. సో సర్వీసెస్ లో మళ్ళీ ఇక్కడ ఒకసారి చూడండి, క్లాక్ సిగ్నల్స్ రిలేటెడ్ గా కానీ, కాన్స్టెంట్ కానీ, సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి కౌంటర్ లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ జనరేటర్, పల్సెస్ ని జనరేట్ చేయాలి అంటే కనుక నాకు స్విచ్చింగ్ యాక్టివేషన్ జరగాలి అంటే పల్స్ జనరేటర్ అనేది యూజ్ చేసుకోవాలి. అండ్ ర్యాంప్ సిగ్నల్, ఓకేనా, సైన్ వేవ్, స్టెప్ వేవ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిగ్నల్స్ ని ఈ సోర్సెస్ లో చూస్తూ ఉంటాం. సిగ్నల్స్ ని జనరేట్ చేసుకోవాలంటే ఈ సిగ్నల్ జనరేటర్ ని యూజ్ చేయడం, ఆర్ గ్రౌండింగ్ రిప్రజెంటేషన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అనేవి మనకి ఇలా ఒక్కొక్క నేమ్ బ్లాక్ లోకి వెళ్తూ ఉంటాయి. సో ఇట్లా ఈ ఫంక్షన్స్ అన్నిటిని మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. రియల్ టైమ్ వర్క్షాప్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ఇట్లా అంటే మనకి ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ అండ్ మిగతా బ్రాంచెస్ రిలేటెడ్ గా మిగతా టూల్ బాక్సెస్ ని కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ టూల్స్ అన్ని కూడా ఇక్కడ ఓవరాల్ గా వీటిలో ఉన్నాయి. సో అందుకే మనం ఈ సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ అంటున్నాం. అంటే ఈ లైబ్రరీలో సెట్ ఆఫ్ టూల్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మనకి కావాల్సిన టూల్స్, మన ఆపరేషన్ రిలేటెడ్ గా, మన అప్లికేషన్ రిలేటెడ్ గా ఏ టూల్స్ అయితే కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఓవరాల్ గా. సో ఇట్లా మనం ఈ టూల్స్ ని వీటన్నిటిని చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఆర్ ఇక్కడ ఇంకొక ఫంక్షన్ ఉంటుంది అని చెప్పాను కదా, సెర్చ్ టర్మ్. సో సార్ నాకు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు, ఏది ఎందులో ఉందో తెలియట్లేదు, అనేది స్ట్రైక్ అవ్వట్లేదు అని అనుకుంటే కనుక అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ రెజిస్టర్ అన్న టర్మ్ కావాలి. నా ప్రాజెక్ట్ లో ఇప్పుడు రెజిస్టర్ యూజ్ చేసుకోవాలి. సో రెజిస్టర్ అన్నది నేను ఇక్కడ టైప్ చేశాను, మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, హైలైట్ చేస్తున్నా. సో రెసిస్టర్ అని టైప్ చేశాను. ఆ రెసిస్టర్ అని టైప్ చేసింది ఎంటర్ చేసిన తర్వాత అసలు రెసిస్టర్ అన్న పేరు మీద ఏమేమి ఉన్నాయి అన్నది అన్ని ప్లేస్ చేస్తుంది మనకు ఓవరాల్ గా. లైబ్రరీలో అసలు రెసిస్టర్ అన్న టర్మ్ మీద ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది. సో ఇలా ప్లేస్ అవుతాయి మనకి రెసిస్టర్ అనేది టైప్ చేయగానే. సో రెసిస్టర్ కి సంబంధించిన అసలు ఎన్ని రకాలు ఉన్నాయి లైబ్రరీలో అవైలబుల్ అనేది ఇక్కడ. ఇది ఒక రెసిస్టర్, వేరియబుల్ రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్ రిప్రజెంటేషన్, అండ్ థర్మల్ రెసిస్టర్. సో ఇట్లా టోటల్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ అయి ఉన్నాయి. అండ్ నాకు జనరేటర్ రిలేటెడ్ కావాలి. జనరేటర్ అని టైప్ చేశాను. సో జనరేటర్ కి సంబంధించి ఎన్ని ఉన్నాయి, అసలు ఏ జనరేటర్ అంటే నేను నార్మల్ జనరేటర్, మెషిన్ రిలేటెడ్ జనరేటర్ కావాలనుకుంటే ఇది పల్స్ జనరేటర్, సిగ్నల్ జనరేటర్, అసలు జనరేటర్ అన్న పదం అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఓవరాల్ ఇక్కడ చూపించేస్తాయి. ఇది సీక్వెన్స్ రిలేటెడ్, సిగ్నల్ రిలేటెడ్ జనరేటర్స్ పైన అన్ని. సిమ్ ఈవెంట్స్ లో అంటే మళ్ళీ ఇది ఏ బ్లాక్ లో ఉంది అనేది ఇక్కడ. సిమ్ ఈవెంట్స్ లో ఇవన్నీ ఉన్నాయి. పవర్ సిస్టమ్స్ లో విండ్ టర్బైన్, ఓకేనా, అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్పాను కదా. సో ఒక విండ్ టర్బైన్ ని కూడా ఈ టూల్ అనేది అవైలబుల్ ఉంది. డైరెక్ట్ గా దీన్ని ప్లేస్ చేసేసుకుంటే విండ్ టర్బైన్ యొక్క పర్ఫార్మెన్స్ ని అనాలిసిస్ చేయొచ్చు. సో ఇట్లా ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ రకాలు కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది ఓవరాల్ గా. నెక్స్ట్ డిసి మోటార్ నాకు కావాలి. సో ఎక్కడ ఉందో వెతుక్కునేంత టైం లేదు, త్వరగా కావాలి అనుకుంటే డీసీ మోటార్ అని టైప్ చేసి సెర్చ్ కొడతారు. సో ఇక్కడ ఉన్న అవైలబుల్ డీసీ మోటార్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తుంది. డీసీ మోటార్, బ్రష్లెస్ డీసీ మోటార్. లేదు, బ్రేకర్ కావాలి నాకు అర్జెంట్ గా ప్రాజెక్ట్ లో పెట్టడానికి. సో బ్రేకర్ రిలేటెడ్ గా ఎన్ని ఉన్నాయి, సింగిల్ ఫేజ్ బ్రేకర్, నార్మల్ బ్రేకర్ అండ్ 3 ఫేజ్ బ్రేకర్. సో ఇట్లా బ్రేకర్ అప్లికేషన్స్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేసినాయి. లేదు, నాకు స్కోప్ కావాలి. ఆ బ్లాక్ ఉండేదాన్ని పేరుని మర్చిపోయాను, స్కోప్ ఎక్కడ ఉందో. స్కోప్ అనేది టైప్ చేస్తే స్కోప్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మొత్తం వచ్చేస్తుంది. సో నార్మల్ స్కోప్ అండ్ ఫ్లోటింగ్ స్కోప్, ఓకేనా. సో అట్లా ఇంకా దీని రిలేటెడ్ గా ఇంకా మిగతా స్కోప్ అన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, స్పెక్ట్రమ్ స్కోప్, టైమ్ స్కోప్, వెక్టర్ స్కోప్, ఇట్లా స్కోప్ రిలేటెడ్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి ఓవరాల్. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు చెక్ సైన్ వేవ్. సైన్ వేవ్ అని టైప్ చేశాను. సైన్ వేవ్ టైప్ చేసి ఎంటర్ కొట్టాను. సో సైన్ వేవ్ అనేది ఏమీ లేదు.
సైన్ అన్న టర్మ్ ని సెట్ చేసి చూసాను, అప్పుడు అది లేనప్పుడు. సో సైన్ అన్న దానికి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇక్కడ. సో ఆ టర్మ్, ఆ అక్షరాలన్నీ కవర్ అయ్యేటట్టుగా మొత్తం తీసుకొచ్చేసింది ఓవరాల్ గా. సో ఇట్లా ఇండక్టర్ కావాలి. సో ఇండక్టర్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ కూడా: ఇండక్టర్, మ్యూచువల్ ఇండక్టర్, 3 ఫేజ్ మ్యూచువల్ ఇండక్టర్, వేరియబుల్ ఇండక్టర్. సో ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ అన్ని. అంటే ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత ఫస్ట్ ఈ టూల్స్ లో అసలు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలిసి నేను చెక్ చేయాలి అంటే ఇదంతా అవ్వదు కదా సార్ అని అంటే ఒకవేళ నాకు స్టార్టింగ్ లో ఇవన్నీ ఎలా గుర్తుంటాయి అని అనుకుంటే కనుక డైరెక్ట్ గా పైన సెర్చ్ ఆప్షన్ లో నేను డైరెక్ట్ గా నాకు కావాల్సిన ఫంక్షన్స్ అన్నిటిని కూడా సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా అయితే రెసిస్టర్ కానీ ఏదైతే మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ రెజిస్టర్ అని ఇలా ఫస్ట్ అప్లికేషన్ చెప్పాను కదా, సో అట్లా ఎంటర్ చేయగానే మీకు దానికి సంబంధించినవన్నీ కూడా విండోలోకి తీసుకొచ్చేస్తుంది. సో ఇట్లా మ్యాట్లాబ్ తో పోలిస్తే సిమ్లింక్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ కావాల్సిన టూల్ బాక్సెస్ అన్ని లైబ్రరీలో ఉంటాయి. వాటిని మనం ఐదర్ డైరెక్ట్ గా సెట్ చేసి యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా ఈ టూల్ బాక్సెస్ నేమ్స్ ఐడియా ఉంటే కూడా కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. అంటే అసలు ఎందులో ఉంటాయి సోర్సెస్ అనగానే సోర్సెస్ కి ఏమేమి ఉంటాయి అవి తెలియాలి. సింక్స్ అంటే సింక్స్ లో ఏముంటాయి. సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్ లో మీరు రాసుకోండి, ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేసుకునేవి ఏంటి బ్లాక్స్ అంటే కనుక ఈ స్టార్టింగ్ సిమ్లింక్ అన్న దాంట్లో అన్నిటిలోనూ ఉంటాయి మొత్తం అన్ని అప్లికేషన్స్ లో. తర్వాత ఇవి కాకుండా సింక్స్, సోర్సెస్ ఇంపార్టెంట్. అండ్ ఇది కాకుండా కిందకు వచ్చిన తర్వాత ఈ సిమ్ పవర్ సిస్టమ్స్ అని ఉంది కదా, ఈ సిమ్ పవర్ సో సో టూల్ బాక్సెస్ అవి ఐడియా ఉంది కదండి, కాన్సెప్ట్ ఐడియా వచ్చిందా? వాయిస్ వాయిస్ క్లారిటీ ఉందా? రేమచంద్ర గారు వాయిస్ క్లారిటీ ఉందా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతున్న స్క్రీన్ ఈ సాఫ్ట్వేర్ టూల్స్ సపోర్టింగ్ ఎలా ఉంటుంది, సో సాఫ్ట్వేర్ టూల్స్ ఈ సపోర్టింగ్ అంతా కూడా ఎలా ఉంటుంది అనేది ఇదంతా కూడా ఇప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ లో చూసారు. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే కాంబినేషన్ లో రెండు ఎట్ ఏ టైం మనకి రన్ చేయడానికి పాసిబిలిటీ లేదు, అటు వీడియో వీడియో సెషన్ అండ్ సాఫ్ట్వేర్ సెషన్. సో దానికోసం ఇక్కడ మనకి ప్యారలల్ విండోస్ కింద క్రియేట్ చేసుకుని మీకు అటు సిమ్లింక్ బ్రౌజర్ ని మన వీడియో బ్రౌజర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్లే కానీ ఫ్లోటింగ్ స్కోప్స్ కానీ ఇవన్నిటిని పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పాను నేను. ఈ వీటిని యూజ్ చేసుకుని మాత్రమే మనకి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఐ థింక్ వాయిస్ క్లారిటీ ఉందా లేదా, నాకు క్లారిటీగా లేదు. వాయిస్ క్లారిటీగా వినపడుతుందా? ఎనీవన్ మెసేజ్ రిప్లై ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఓకే అంటున్నారు. జస్ట్ ఇవాళ కొంచెం సిగ్నల్ ఫ్లోటింగ్ ఉంది, సో దానివల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది స్టార్టింగ్ ఇనీషియల్ గా. సో ఈ టూల్స్ వీటిని యూజ్ చేసుకుని మాత్రమే మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి అవుతుంది. ఏదైనా ఒక సిమ్లింక్ ని యూజ్ చేసుకుని ఒక సిస్టమ్ ని కానీ ఒక నార్మల్ అప్లికేషన్ ని కానీ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఐదర్ ఇన్ కేస్ ఎక్కువ మంది లేరు కాబట్టి వాళ్ళ క్లాస్ లో ఇదే సెషన్ ని నేను ఇంకొకసారి ఇంకొంచెం క్లియర్ కట్ గా చెప్తాను. స్టార్టింగ్ సెషన్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, సిగ్నల్ ఫ్లోటింగ్ ఉంది. సో అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సెషన్ మొత్తం మీద మీకు డైరెక్ట్ గా సిమ్లింక్ అని టైప్ చేస్తే డైరెక్ట్ గా సిమ్లింక్ బ్రౌజర్ లోకి ఎంటర్ అవుతారు. ఆర్ ఇక్కడ ఈ పైన కనబడుతున్న స్క్రీన్ ఏదైతే ఉందో, ఈ ఐకాన్ ఏదైతే ఉందో, ఈ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా కూడా సిమ్లింక్ బ్రౌజర్ లోకి ఎంటర్ అవుతారు. సో ఇట్లా ఈ రెండు రకాలుగా మనం సిమ్లింక్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి అంటే ఈ టూల్ బాక్సెస్ లో ఇప్పుడు ఇవన్నీ పక్కన కనపడేవన్నీ కూడా టూల్ బాక్సెస్. ఇక్కడ మీకు ఏవైతే కనపడుతున్నాయో సిమ్లింక్ అని, ఏరోస్పేస్ అని,
కమ్యూనికేషన్స్ అని, కంట్రోల్ సిస్టమ్స్ అని, డేటా ఎక్విజిషన్, ఈడిఏ సిమ్యులేటర్, ఎంబెడెడ్ ఐడిఈ, ఫజీ లాజిక్, ఇట్లా అండ్ సో ఆన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టోటల్ టూల్ బాక్సెస్. ఆ టూల్ బాక్సెస్ అన్నింటిలోనూ కూడా ఎలక్ట్రికల్ కి సంబంధించినవి ఏంటి, మెకానికల్ కి సంబంధించినవి ఏంటి, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినవి ఏంటి, వీటిలో ఇవన్నీ కూడా ఇందులో మధ్య ఉంటాయి. ఏరోస్పేస్ రిలేటెడ్ గా, ఫజీ లాజిక్ రిలేటెడ్ గా ఇట్లా. సో అందులో మన ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సెట్ ఆఫ్ టూల్ బాక్సెస్ నుంచి జస్ట్ ఇవాళ క్లాస్ వరకు ఒక 3-4 హెడ్డింగ్స్ పెట్టుకోండి. మనకి సిమ్లింక్ అన్న బ్లాక్ ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు వర్క్ చేసేటప్పుడు ఈ సాఫ్ట్వేర్ లో సిమ్లింక్ ఒకటి. నెక్స్ట్ ఆ సిమ్లింక్ ని ఓపెన్ చేసుకుంటే ఆ సిమ్లింక్ లో మనకి ఇవన్నీ కూడా కామన్లీ యూజర్ బ్లాక్స్, కంటిన్యూస్, డిస్కంటిన్యూస్, డిస్క్రీట్, లాజిక్ అండ్ బిట్ ఆపరేషన్స్, లుకప్ టేబుల్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. సో సిమ్లింక్ బ్లాక్ ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఎండింగ్ లో ఉన్న సిమ్ పవర్ సిస్టమ్స్, అని ఏదైతే ఉందో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇట్లా ఈ వీటిని నోట్ చేసుకోండి. సిమ్లింక్ టూల్ బాక్స్ ఒకటి ఇంపార్టెంట్. సిమ్ పవర్ సిస్టమ్స్ అన్నది మన ఎలక్ట్రికల్ కి బాగా యూజ్ అవుతుంది. సిమ్లింక్ ఒకటి, సిమ్లింక్ బ్లాక్ లో మొత్తం ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతాయి. సింక్స్, సోర్సెస్, కంటిన్యూస్, డిస్కంటిన్యూస్, మొత్తం అన్ని పారామీటర్స్ కవర్ అవుతాయి, అన్ని టూల్స్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సిమ్ పవర్ సిస్టమ్స్. ఇక్కడ సిమ్ పవర్ సిస్టమ్స్ అనేది ఏదైతే ఉందో ఆ సిమ్ పవర్ సిస్టమ్స్ టూల్ బాక్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో దీంట్లో కూడా మనకి మెషిన్స్ కానీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ సిమ్ పవర్ సిస్టమ్స్ అన్న బ్లాక్ లో మనకి కవర్ అవుతాయి. సో సిమ్ పవర్ సిస్టమ్స్ ఒకటి నోట్ చేసుకోండి, అండ్ సిమ్లింక్ ఒకటి నోట్ చేసుకోండి. ఓవరాల్ గా అంటే మనం టూల్ బాక్సెస్ కాన్సెప్ట్ నేర్చుకున్న దాని మొత్తం మీద మనకి ఈ 2 బ్లాక్స్ ఎక్కువ కవర్ అవుతా ఉంటాయి ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మిగతావి ఏంటంటే అప్లికేషన్ పాయింట్లు. అంటే నాకు అక్కడ ఓన్లీ చిన్న అప్లికేషన్ కావాలి అనుకుంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లోకి వెళ్తాం, లేదు ఎంబెడెడ్ సిస్టమ్స్ లోకి వెళ్తాం. ఇట్లా అప్లికేషన్ ఓరియంటెడ్ గా మిగతా టూల్స్ నుంచి తీసుకుంటాం. ఎక్కువ రెగ్యులర్ గా యూజ్ చేసేది మాత్రం సిమ్లింక్ అండ్ సిమ్ పవర్ సిస్టమ్స్, ఈ రెండింటి నుంచి యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ ద క్లాస్ ఆఫ్ సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్. సో సిమ్లింక్ లైబ్రరీ బ్రౌజర్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఇక్కడ దాకా ఇది అయిపోతే కనుక నెక్స్ట్ మనం ఇంకా డైరెక్ట్లీ ప్రాజెక్ట్ డిజైనింగ్ లోకి వెళ్ళిపోతాం. ఏదైనా ఒక సిస్టమ్ ని డిజైన్ చేయడం కానీ, దాన్ని అనాలిసిస్ చేయడం కానీ అట్లా. సో ఇక్కడ వరకు మనకి ఈ బేసిక్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అండ్ ఇంట్రడక్షన్స్ కింద ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ నుంచి మనం ప్రాజెక్ట్ డిజైనింగ్ ఎలా చేస్తాము, ఏదైనా ఒక సిస్టమ్ ని ఎలాగ అనాలిసిస్ చేస్తాం అనేది ఈ ఫంక్షనాలిటీస్ అన్నిటిని చూస్తూ ఉంటాం. ఓకేనా. సో ఎనీ డౌట్స్ సెషన్ రిగార్డింగ్ ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి.